గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏముంది? దేవుని కంచె ఉంది, ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? గొడ్డలు ఉంది. చెట్ల వేరున, చెట్లు అంటే విశ్వాసులు. ఈ వేరున ఏముంచబడింది? గొడ్డలు జాగ్రత్త. నువ్వు ఫలాలు ఇవ్వకపోతే వేరు లేచిపోయి, చెట్టు కాదు, వేర్లుంటే మరలా చిగురించవచ్చు. అసలు వేడితో ఇంతకుముందు బాధ్యత తీసుకోక మునుపు నువ్వు ఎలా ఉన్నావో ఏం చేసావో అదంతా తర్వాత సంగతి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని గొడ్డలు ఉంది నీ దగ్గర. నువ్వు సరిగ్గా ఉండకపోతే, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే, దేవునికి కోరుకున్న ఫలాలు ఇవ్వకపోతే వేరున ఏముంటుంది?